తదుపరి తులారాశి. తులారాశి వారు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తులారాశి వారికి తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. నూతన వస్తువులు మరియు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆదాయం చాలా వరకు కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగవర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు చేతికంతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు కూడా అరుదైనటువంటి ఆహ్వానాలు కొన్ని అందుతాయి. ఇక విద్యార్థులు కూడా ఈరోజు సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. మహిళలకు అందరిలో కూడా ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులు, బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిళ్లు మరింతగా తొలగుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు భూ వాహన యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కుజగ్రహ ఆరాధన చేయడం, అంగారక స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు హఠాత్తుగా వాయిదా వేసుకుంటారు. ప్రతి పనిలో కూడా ఈరోజు ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. రాబడి కంటే కూడా ఖర్చులు అధికమవుతాయి. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు నెలకొంటాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా దర్శిస్తారు. సోదరుల నుంచి ఒక కీలకమైన సమాచారం ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు అవకాశాలు కొంతవరకు నిరాశపరుస్తాయి. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కుటుంబ చికాకులు తప్పవు. పనులేవి కూడా ఈరోజు ముందుకు సాగవు. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. ఇంటా బయట కూడా సమస్యలు బాగా వేధిస్తాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువర్గం వారితో వీరికి తగాదాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారికి ఈరోజు ఉద్యోగాల్లో విధులు కత్తి మీద సాముగా మారతాయి. ఇక పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని దూరం అవుతాయి. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కూడా ఈరోజు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆదాయం చాలా వరకు కూడా తగ్గుతుంది. దీనివల్ల వీరికి నిరాశ కూడా అధికమవుతుంది. కాస్త సంయమనాన్ని పాటించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. పనులేవి కూడా ముందుకు సాగవు. ఆస్తి విషయంలో సోదరులతోటి కూడా వివాదాలు మరింత అధికమవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. జాగ్రత్త వహించాలి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింతగా పెరిగి గందరగోళంగా మారతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు ప్రత్యర్థుల నుంచి కొన్ని గట్టి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాస్త రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవాన్ని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు బాగా అధికమవుతాయి. బంధువులతో కూడా ఈరోజు వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఆదాయం చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా అధికమవుతుంది. రుణ బాధలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. వాహనాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది. సోదరులతోటి ఆస్తి వివాదాలు మరింత అధికమవుతాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన కాస్త గందరగోళానికి గురి చేస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు.